9 న్యూస్ మేడ్చల్ జిల్లా పోచారం 8వ వార్డు నారపల్లి పరిధి శ్రీ నల్లపోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం 24/8/2026 నుంచి ప్రారంభమయ్యాయి. రేపు అనగా 11 గంటలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా స్థానికంగా ఎంపీ ఈటెల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి, అలాగే పోచారం మున్సిపాలిటీ గ్రామం అంతా ఈ యొక్క కార్యక్రమానికి టెంపుల్ చైర్మన్ పల్లె భిక్షపతి, వైస్ చైర్మన్, కార్యదర్శి, తహసీల్దార్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, కమిటీ సభ్యులు వాళ్ళ బృందం గత 3 రోజులుగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి సేవలో ఉన్నారు. ఈ యొక్క సేవా కార్యక్రమంలో అమ్మవారి ఊరేగింపు, జలావాసం, ధాన్యవాసం మొదలగు కార్యక్రమాలున్నాయి. 27వ తారీఖు రోజున మొత్తం గ్రామమంతా అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని కమిటీ సభ్యులు మీడియా ముఖంగా తెలియజేశారు. భారీ అమ్మవారి విగ్రహాన్ని 75 లక్షలతో ప్రత్యక్షించారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూవివారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మసమారభే. ఓం పృథివ్యాః ఏవావృష్టైః కూర్మో దేవతాసుతం గంధః ఆసనే ప్రియోభానందాసురాయ నమః. ప్రణవక్ష్యామరబ్రహ్మారిః క్షేత్రస్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమసార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజ గురు భూమండలాచార్య దృశ్య శృంగమరవరాధీశ్వర శృంగభద్రాధీనవాసి శ్రీమద్ విద్యాశంకరపాద పద్మారాధక శ్రీమద్ జగద్గురు శ్రీమదభిరవ విద్యాతీర్థమహాస్వామి గురు కరకమల సంజాత శ్రీమద్ జగద్గురు శ్రీ శ్రీ భారతీ ఆపదాపహర్తారం ధాతారం సర్వదంపరాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో మహామ్యహం తదేవ రక్షం సుదినం తదేవ ఆరాధనం జన్మబలందేవ విద్యాబలం దైవబలందేవ లక్ష్మీపదేవ బ్రహ్మనామ యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర రాజో హనుమంతః. చాప వేసుకొని చక్కగా పరుపు వేసుకొని మంచం వేసుకొని ఏ విధంగా అయితే పడుకుంటామో అమ్మవారికి కూడా ఎప్పుడూ చేయమండి ఈ ప్రతిష్టా కార్యక్రమంలోనే చేస్తాము కనుక అందుకే ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొంటే మొన్న సంకల్పంలో చెప్పుకున్నట్టు కోటి కన్యాదాన దశసహస్ర గోదాన శృంగాలంకృత మహాధేనుదానం సంప్రాప్త్యర్థం. ఇవన్నీ ఎలా వస్తాయి? కోటి కన్యలను ఒక్క జన్మకి ఎవరైనా దానం చేస్తారా? అది ఒక జన్మకి ఎవరికి సాధ్యం కాని పని. అలాంటి ఫలితం కేవలం ఆ యొక్క దైవికమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొంటే అది మనకు లభిస్తుందట. కనుక ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో అందరం కూడా మనం పాల్గొనడం అంటే క్రిత జన్మలో మనం చేసుకున్న పుణ్యం ఏదో కొద్దో గొప్ప ఉంది కనుక మనం దైవ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం మనకు లభించింది. కనుక ఇప్పుడు అమ్మవారిని మళ్ళీ కూడా ఒక 3 యామములు అమ్మవారికి చక్కగా కూడా శయ్యానివాసము, చక్కగా అమ్మవారికి ధాన్యము శయ్యము మొత్తం కూడా నవధాన్యములు మనం ఏమేమైతే తింటామో ఏవేవైతే పండుతాయో వేటి ద్వారా అయితే మనం స్వీకరిస్తామో ఆ ద్రవ్యాలని అమ్మవారి కింద ముందు పెట్టి పుణ్యము కలుగుతుంది అని చెప్పేసి భగవత్ వచనం. ఇదంతా కూడా ఋషులు చెప్పినటువంటి వాక్యాలు కనుక ఇదందరూ కూడా ఆచరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు అందరూ పాల్గొని అమ్మవారి యొక్క దయను పొందుదాం. కనుక అందరం కూడా ఇక్కడ చేసేటువంటిది అందరూ చేయలేం కనుక అక్కడ కూర్చున్నటువంటి అయ్యగారు ఆచరిస్తూ ఉంటారు. మీరు అది చూసి అయ్యగారు చేస్తున్నటువంటి దాన్ని మీరు చేస్తున్నట్టుగా భావన చేసుకొని ఈ మంత్రాలను దయచేసి ఎవరు కూడా మాట్లాడకుండా, మనం మాట్లాడుకోవడం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం కనుక ఈ కార్యక్రమం జరిగినంతసేపు మాట్లాడకుండా శ్రద్ధగా శ్రవణం చేసినట్టయితే ఆ యొక్క మంత్రం మీరే చదివినంత ఫలితం వస్తుంది. కనుక దయచేసి మనస వాచ కర్మణ కార్యక్రమాన్ని దయగా అయ్యగారు చెప్పినట్టుగా చేస్తూ వీక్షణ చేస్తూ ఉందాం. మాతా మహారాజ్ఞికి ఓం దేవేం వాచమదనంత దేవాః తాం విశ్వరూపా పశవా వదంతే.
निर्भागस्मान्नवदुदैदो मुहूर्तस्य मुहूर्तोऽस्तु एतत् मुहूर्तकाले सूर्यादेनान्नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यता बलसिद्धिरस्तु विश्वरूपाभ्यां या देवी सर्वमङ्गलाः सुवर्णातुं सर्वदेव श्रीराम रामिन्दे वृष्यामूर्तिस्तु भक्तारं दातारं सर्वदुःखरां श्रीरामं भूयो भूयो नमामि शिवे सर्वार्थदायिके त्र्यम्बके गौरी नारायण नमोस्तुते लक्ष्मीनारायणाभ्यां नमः महेश्वराभ्यां नमः हरिहरजगर्भाभ्यां नमः पुरन्दराभ्यां नमः वैष्णाभ्यां नमः सीतारामाभ्यां नमः देवताभ्यो नमः देवताभ्यो नमः रामदेवताभ्यो नमः एतद्ग्रहाङ्गधिष्ठादेवताभ्यो नमः महाकाली महालक्ष्मी महासरस्वती महारात्रिपुरसुन्दरी राजराजेश्वरी अंबिके जटिके दुर्गा परमेश्वरी सीताराम्बा देवता स्वरूपिण्याः पोचम्ब तल्ली देवताभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः आदित्य प्राणायाम्या कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थं मम धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्धि अर्थं मम उद्योगमूले व्यापारमूले व्यवहारमूले व्यवसायमूले राजकीयमूले सर्वत्र दिग्विजयता सिद्धि अर्थं मम ग्रहाः कुर्वन्तमङ्गलम् न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानजोः परेण नाकं निहितं ग्राह्यां विप्राजरेच्युतया विशन्ति वेदान्तविज्ञानसुच्चितार्थाः संन्यासयोगाच्युते शुद्धसत्त्वाः ते ब्रह्मलोके परान्तकाले परामृताः परिमुच्यन्ते सर्वे शरणारन्दयोः साष्टाङ्गप्रणामान् समर्पयामः यो वेदादौस्मरप्रोक्तवेदान्ते च प्रतिष्ठितः तस्य प्रणुदेन स्यायः परस्य महेश्वरः श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः परमेष्टिगुरुभ्यो नमः परात्परगुरुभ्यो नमः शिवाय गुरवे नमः भट्टपौर्णम तल्ली माता की जय। ओम गणपतिं भवामहे कविं कवीनामुपमश्रय नमः। तदंग गणपतिं प्रार्थयेत् अंदरू కూడా చెప్పండి गजाननं भूत गणादि सेवितं कपित्त जम्बू फलसार भक्षणं उमासुतं सर्वशोक विनाशकारकं नमामि विघ्नेश्वर पादपङ्कज। श्वेतवराहकल्पे वैवस्वतमन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलवायुव्यप्रदेशे कृष्णागोदावर्योः मध्यप्रदेशे अस्मिन् नारपल्ली ग्रामे
నూతన నిర్మిత దేవాలయ ఓం శ్రీమాత్రే నమః. శ్రీ జగదంబా మహారాజ్ఞీ కీ జై. వాగర్ధా వివ సంవృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షుపాశాంకుశపుష్పమాన హస్తే నమస్తే జగదేకమాతాః. మన విశ్వవ్యాప్తమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ద్వారా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో చక్కగా నారపల్లి గ్రామంలో కొంగు బంగారమైనటువంటి అమ్మ జగన్మాత కట్టపోచమ్మ దేవి యొక్క ప్రతిష్టా కార్యక్రమము ఎంతో వైభవంగా గత 2 రోజుల నుంచి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి ప్రదేశము. ఈ యొక్క కట్టపోచమ్మ అనగా గ్రామదేవత. మనందరికీ కూడా కావాల్సింది అమ్మ గ్రామదేవత యొక్క అనుగ్రహం. గ్రామదేవత యొక్క అనుగ్రహం ద్వారానే మనకు రాష్ట్రంలో సస్యశ్యామలమయ్యి పాడి పంటలు చక్కగా సమృద్ధిగా ఉంటూ మనకు ఎటువంటి భూతప్రేత పిశాచ బాధలు, అగ్ని బాధలు, చోర బాధలు, ఈ బాధలు ఏవీ రాకుండగా అమ్మవారు ఎల్లవేళలా కాపాడేటువంటి తల్లి జగన్మాత మన యొక్క గ్రామదేవత కట్టపోచమ్మ తల్లి. కనుక అమ్మవారి యొక్క విషయం గురించి చెప్పాలి అంటే మనకు ఎంతో సమయం పడుతుంది. అంత సమయం మన దగ్గర లేదు. కనుక సూక్ష్మంగా చెప్పాలి అంటే అమ్మను ఏది అడిగినా కూడా మనం అడిగిన దానికంటే కూడా అధికమైనటువంటి అనంత రెట్ల ఫలితాన్ని ప్రసాదించేటువంటి తల్లి జగన్మాత. ఈ అమ్మను అర్చించడం ద్వారా ఛాయారూపేణ సంస్థిత. అమ్మవారు ఛాయలాగా అనగా ఒక నీడ ఏ విధంగా అయితే ఉంటుందో అమ్మవారిని దర్శించుకున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ఆమె నీడలాగా ఎప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. కనుక ఈ నారపల్లిలో అమ్మవారి యొక్క చరిత్ర గురించి చెప్పాలి అంటే సుమారుగా ఒక 70 సంవత్సరాల క్రితము అమ్మవారి యొక్క ఇక్కడ ఉన్నాను అనేటువంటి ఒక స్వప్నం ద్వారా కొంతమందికి ఈ గ్రామ వాసులకు తెలియడం ద్వారా వారు చిన్నగా అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో నిర్మితం చేసుకున్నారు. అదంతా కూడా చాలా చిన్నగా అయిపోయింది. కాస్త రోడ్డు ప్రామాణికంగా అన్నీ కూడా పెరిగిపోవడం ద్వారా గుడి నిర్మాలించాలి అని చెప్పేసి గ్రామ పెద్దలు అలాగే మన యొక్క గ్రామ కమిటీ వాళ్ళు కొంతమంది ఏర్పాటు చేసుకొని భిక్షపతి గారు అలాగే వారితో సంబంధించినటువంటి సాన్నికులు అలాగే వైదికంగా ఇక్కడ ప్రశాంత్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే రవిచంద్ర శర్మ గారి యొక్క శివరామకృష్ణ శర్మ గారి యొక్క వైదిక నిర్వహణలో పక్షం ఎంతో కూడా 3 రోజుల పాటు ఈ యొక్క గుడి ప్రతిష్టా కార్యక్రమాన్ని జరిపించాలి అనేటువంటి సంకల్పం ద్వారా చేయడం జరిగింది. ఇది సోమవారం మొదలుకొని బుధవారం వరకు 3 రోజులు దీక్షగా చక్కగా ఎంతో వైభవంగా జరిపిస్తూ ఉన్నటువంటి ప్రతిష్టా మహోత్సవము. 24 అనగా బుధవారం రోజున అమ్మవారు 11:25 అభిజిత్ లగ్న 26 బుధవారం రోజున అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున అమ్మవారి యొక్క యంత్ర ప్రతిష్ట అలాగే చక్కగా మహావిద్యా ఉపాసకులైనటువంటి వేద పండితుల ద్వారా ఆ యొక్క జగన్మాత యొక్క ప్రతిష్టా కార్యక్రమము జరుపుకొని ఆ తరువాత అమ్మవారికి మహాశాంతి మహాస్నపన అభిషేకన పూర్వకంగా చేసుకొని మంగళహారతి మంత్రపుష్పంతో శాంతి కళ్యాణము పండిత సన్మానంతో ఈ ప్రతిష్టా కార్యక్రమం ముగుస్తుంది. కనుక 50 మంది ప్రజానికులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపాకటాక్షాలకు వీచుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా సకల విద్యా ప్రాప్తి కలిగి
మన యొక్క దేశంలో రాష్ట్రంలో ఎటువంటి బాధలు లేకుండగా, అతివృష్టి అనావృష్టి బాధలు లేకుండగా సకాలంలో వర్షాలు సంప్రాప్తి కలగాలని, ప్రతి ఒక్క నదాలు అలాగే చెరువులు కుంటలు అన్నీ కూడా ఎక్కడ చూసినా నీళ్లతో నిండిపోయి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ఏది కూడా ఉపద్రవాలు రాకుండగా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పేసి బ్రాహ్మణులు అందరూ కూడా కలిసి ఆ జగన్మాతకు విశేషించి చండీహోమ కార్యక్రమం చేసుకొని ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో చేసుకోవడం జరుగుతుంది. జై జగదంబా మహారాజ్ఞికి జై. బోనాల కార్యక్రమంతో ముగుస్తుందా సార్ స్వామిది? అలాగే 27 ప్రతిష్టా కార్యక్రమం బుధవారంతో సమాప్తమవుతుంది. అలాగే 27 గురువారం రోజున అమ్మవారికి బోనాలతోటి ఈ పట్టణవాసులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 50 మంది అమ్మవారికి శాకంబరీ దేవిగా అవతారం ఎత్తుతుంది. అమ్మవారికి చక్కగా అలంకారం చేస్తారు. ఆ రోజు అందరూ కూడా చక్కగా బోనాలు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించి వారి యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా కోరుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు పాల్గొంటారు. మంగళం మహతో జగదంబా మహారాజ్ఞికి గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సుమారు 40 సంవత్సరాల క్రితము మా గ్రామ పెద్దలు కొంతమంది కలిసి ఒక దేవాలయాన్ని నిర్మించారు. మరి ఆ 40 సంవత్సరాల క్రితము ఈ ఊరు చాలా చిన్నదిగా ఉండేది. మరి ఊరు హైదరాబాద్లో కలిసింది, వరంగల్ హైవేకి పక్కన ఉంది. మరి చాలామంది వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు. మరి ఊరు పెద్దగా అయింది, గుడి చిన్నగా అయింది అనే తాపత్రయంతో మేమందరం కలిసి ఈ గుడిని నిర్మించాలని అనుకున్నాం. నా మటుకు నా పేరు పల్లె భిక్షపతి గౌడు, నేను ప్రజెంట్ గుడి అధ్యక్షుడిని. ఈ తపన నేను రోజు పొద్దున్న లేచి సూర్య నమస్కారం చేస్తోని. ఈ గుడి పక్కన నా ఇల్లు ఉంటుంది. నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉండి సూర్య నమస్కారం చేస్తే నాకు అమ్మవారి కింద కనిపిస్తుంది. నేను ఇది ఎట్లయినా సరే గుడి కట్టాలనే ఉద్దేశంతో సంకల్పం తీసుకొని ఒక 2 సంవత్సరాల క్రితము అందరి గ్రామ పెద్దలను కూర్చోబెట్టి మనం గుడి కడదాం, అందరు సహకారం అందించాలి అనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకుంటే, గ్రామంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా నువ్వు ముందుంటే మేము నేనుకుంటామని నాకు మాట ఇచ్చి ఆ విధంగా మేము స్టార్ట్ చేసి నా రిటైర్మెంట్ ఫండ్ నుంచి ఒక 5 లక్షల చిల్లర నేను ఇచ్చి మా కుటుంబ సభ్యులతో ఇప్పించి ఊరందరి దగ్గర దాదాపు ఒక 50 లక్షల రూపాయలు ఈ కష్టకాలంలో, ఎందుకంటే మార్కెట్ బాగలేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, సాఫ్ట్వేర్ బాగలేదు, వర్షాలు లేవు, ఇబ్బంది అవుతుంది. రాజకీయంగా కూడా మాకు పోచారం మున్సిపాలిటీ ఉండేది, అంతకుముందు గ్రామ పంచాయతీ ఉండేది, ఇప్పుడు జిహెచ్ఎంసీలో పోయింది, రాజకీయం కూడా చలనం లేదు. ఏమైనా సరే అమ్మవారి సంకల్పం తీసుకొని ఈ గుడిని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో గ్రామంలో అందరినీ కలిస్తే అందరూ ప్రతి ఒక్కరు సహకరించి దాదాపు మేము ఏమనుకున్నామంటే, ఈ గుడి నడవాలి అంటే అందరినీ కలపాలి, అందరినీ కలిపితేనే నడుస్తుంది. ఈ గుడి అందరిది కాబట్టి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పాం. అన్న, అక్క, అమ్మ అని చెప్పితే వాళ్ళు మమ్మల్ని నమ్మి మినిమము 10,116 రూపాయలు ఇస్తే వాళ్లకు శాశ్వత చందాదారులుగా ఉంటారని మేము హామీ ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా దాదాపు 250 మంది దగ్గర మోర్ దెన్ 10,000 కంటే ఎక్కువ కలెక్షన్ చేసి కరపత్రం కొట్టించి అందులో వాళ్ళని శాశ్వతంగా మెంబర్షిప్ ఇస్తామని చెప్పినాము. మా మాటలు నమ్మిండు. మా గుడి ఈరోజు రంగ వైభవంగా మాకు ఈరోజు జరిగింది. వాళ్ళు ఏమైనా శిలాపలకం వేస్తారా సార్? శిలాపలకం కూడా వేస్తాము. ముందు మేము ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరి పేరు కరపత్రంలో కొట్టాము. ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోతే వాళ్ళ శిలాపలకం మీద వేస్తాము. మరి గుడి కట్టాలి, గుడి కట్టాలంటే ఎట్లా, ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ కావాలనే ఉద్దేశంతో మేము వెతుకుతున్న సమయంలో మా నారపల్లి గ్రామంలో ఒక అబ్బోజు శ్రీనివాస గారు అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ మనిషి, ఆయన ఆగమశాస్త్ర పండితుడు, వాస్తు పండితుడు. ఆయన వచ్చి చూసి ఆయన ఒక ప్లాన్ ఇచ్చాడు, రూపకర్త. ఈ గుడి నిర్మాణం ఇలా కావడానికి ఆయన ప్రధానమైన భూమిక ఉంది. ఆయన పేదవాడు, డబ్బులు ఇవ్వలేని అయినా సరే, సార్ మీ సహకారం అందించంటే ఆయన ఒక 200 సంవత్సరాలు ఈ గుడి ఉంటుంది, మీరు కట్టండి అని మమ్మల్ని వెన్నుదట్టి ముందుకు నడిచి ప్రతి అణువు ఎట్లా కట్టాలి, ఏం కట్టాలి అట్లా అన్ని సజెషన్స్ ఇచ్చి అమ్మవారి విగ్రహము తిరుపతి దగ్గర బార్డర్లో, మహాబలిపురం బార్డర్లో అమ్మవారి విగ్రహము 2,50,000 రూపాయలని అమ్మవారి విగ్రహానికి. అంటే ఎంత పెద్ద మొత్తంలో 5 ఫీట్ల హైటు అమ్మవారి విగ్రహము, 26 ఇంచులు విడుతు, తర్వాత 18 ఇంచులు మందము ఆ విగ్రహం తయారు చేసుకొచ్చాము.
మంచిగా అన్ని ప్రోగ్రామ్స్ అయినాయి, అంత సక్సెస్ అయింది. ఈ ప్రోగ్రాము మొన్న ఆదివారం రోజు మేము తిరుపతి నుంచి విగ్రహము ఒక వారం ముందే తెచ్చిపెట్టాము రామాలయంలో మెయిన్ రోడ్ దగ్గర. ఆ ఊరేగింపు తీయడానికి మాకు విశేషమైన స్పందన. ఊర్లో ఉన్న ప్రతి హిందూ బంధువులందరూ మాకు వెల్కమ్ పలికి సాకలు పోసి మంగళహారతులతో వెల్కమ్ పలికి 10 గంటలకు స్టార్ట్ చేస్తే 4 గంటలకు వచ్చినాం. అంటే 6 గంటలు పట్టింది మా చిన్న గ్రామంలో అమ్మవారిని చూడడానికి, అమ్మవారికి స్వాగతం పలకడానికి మంగళహారతులతో వచ్చారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అదే మాదిరి ఎవరైతే మేము మరి ఈ పూజా కార్యక్రమం ఎవరిని నిర్ణయించాలని ఉద్దేశంతో మేము పోచారం శివాలయంకి పోతే ప్రశాంత్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో నేనున్నాను, మీకు అందుబాటులో ఉంటాను, ఎప్పుడైనా మాకు అండగా ఉంటారని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఆ ప్రకారంగా వచ్చి ఈ 4 రోజుల కార్యక్రమం చేశారు. మరి నిన్న పూజలైనాయి, ఇవాళ పూజలైనాయి. రేపు 11:25కి 11:25కి విగ్రహ ప్రతిష్టాపన ఉన్నది. అందరూ రావాలని చెప్పి మా నారపల్లి గ్రామంలో విఐపీలు వస్తున్నారు. మా ఎమ్మెల్యే గారికి ఆహ్వానించినాము, మా ఎంపీ గారికి ఆహ్వానించినాము, మాజీ ఎమ్మెల్యే గారికి ఆహ్వానించినాము. అందరినీ పిలిచాము. పార్టీలకు అతీతంగా, పార్టీతో సంబంధం లేకుండా మాకు పెద్ద మనుషులు ఎవరంటే వాళ్ళందరికీ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ అందరినీ పిలిచాము. అందరు వస్తున్నారు. మాకు గ్రామంలో అన్ని కుల సంఘాలు, అన్ని కాలనీ అధ్యక్షులు కూడా కోఆపరేట్ చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంతవరకు గుడి సక్సెస్ అయింది. రేపు 11:25కి విగ్రహ ప్రతిష్టాపన అవుతుంది. ఈ సందర్భంగా మా గ్రామస్తులను కానీ, మా బంధుమిత్రులను కానీ, మాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి రావచ్చి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేసి దీన్ని రేపు అన్న వితరణ ప్రసాదం ఉంది, అన్నప్రసాద వితరణ ఉంది, అన్నదానం ఉంది. దానిలో అందరూ బాగా మంచుకోవాలి. మేము ఒక 2000 మంది వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా వచ్చినా మేము చేయడానికి గుడి తరఫున సంసిద్ధత ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ఈ గుడి ఇంతకుముందుకు ఓన్లీ బోనాల పండుగ చేసేది అయిపోయింది. అలా కాదు, ఇప్పటి నుంచి ప్రతి హిందూ పండుగలు, బతుకమ్మ పండుగ కానీ, దసరా నవరాత్రోత్సవాలు కానీ, వినాయక చవితి కానీ, ఏ పండుగ అయినా సరే ప్రతి పండుగలను జరపాలి. ఇక్కడ ఉన్న కుంకుమార్చన ఏ ప్రోగ్రామ్స్ ఉన్న మహిళలను ముందుకు నడపాలని వీళ్ళందరూ నాకు సహకరించినందుకు ఈ ప్రశాంత్ శర్మ గారికి, ఆ పబ్బు శ్రీనివాస్ గారికి, మా గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘ నాయకులకు, అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, అన్ని కాలనీల అసోసియేషన్లకు, అన్ని దేవాలయ కమిటీ అధ్యక్షులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇది ఇక్కడే ముందుకు తీసుకుపోదాం, అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ జై కట్టపోచమ్మ తల్లి. సార్ ఇది ఎన్ని రోజులు అయింది స్టార్ట్ చేసి త్వరగా అయిపోయినట్టు? పోయిన సంవత్సరం 2020లో మార్చి 9వ తారీఖు రోజు మేము దీన్ని స్టార్ట్ చేసినాము. 18 నెలల సమయం పట్టింది. మరి ఇది ఫౌండేషనే మీరు చూశారు, మీరు కూడా వచ్చారు. ఆ రోజు కార్యక్రమంలో మా మంత్రి గారు వచ్చారు, మా ఎంపీ గారు వచ్చారు, మా మాజీ ఎమ్మెల్యే గారు వచ్చారు. మరి అంతా సక్సెస్ అయింది. ఇది 18 నెలలు పట్టింది. ఇది చాలా పవిత్రమైన అమ్మ. ఇక్కడ పవర్ అనేది మాకు కనిపిస్తుంది. వీడికి వస్తేనే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నేను ప్రత్యక్ష సాక్షి. నాకు ఆ నమ్మకం వచ్చింది కాబట్టి దీన్ని ఎలాగైనా ముందుకు తీసుకోవాలని ఉద్దేశించి ముందుకు పోతుంటే వీళ్ళందరూ కూడా నాకు సహకరించారు. సహకరించాలి. ఇది పార్టీలకు అతీతంగా మనం అందరం పనిచేద్దాం, మనం అందరం ఐక్యంగా ఉందామని చెప్పి కోరుకుంటూ రేపు ప్రోగ్రామ్ని అందరూ సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ కమిటీ తరఫున మీ పల్లె భిక్షపతి గౌడ్ అధ్యక్షులు, గుడి కమిటీ అధ్యక్షులు. జై కట్టపోచమ్మ తల్లికి, జై కట్టపోచమ్మ తల్లికి.